హాయ్ గైస్, ఇప్పుడైతే నేను అంతర్యామి మీద చదవబోతున్నా. సో ఫస్ట్ సేవా భాగ్యం. సేవ రెండక్షరాల పదమే కానీ భావం లోతైంది. ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే ఎవరికైనా సహాయపడడానికి ముందుకొస్తారు. సాయం చేయడం వల్ల పొందే తృప్తి, సంతోషాలకు కొలబద్దలేదు. వాటికి వెళ్ళకట్టలేం. పైగా సమాజం ఆదర్శవంతులని కితాబిస్తుంది. అదొక అదనపు ప్రయోజనం. సేవాతత్వం ఉన్నవాళ్ళు పురాణ కాలం నుంచి ఉన్నారు. జీవితమంతా సోదర సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడు. భార్యకు రాజోగాలకు దూరంగా అన్నవదినాల సేవ. కనీస దశం అని చెప్పరాయిన జర్మనీలో పుట్టి పెరిగి ఆఫ్రికా గ్రామీణ గిరిజన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సేవలోనే జీవితం ఉంది. ఇతరులకు సాయం చేసేవాళ్ళు నిజమైన మహాత్ములు అనేవారు స్వామి వివేకానంద. అయితే ఉత్తమ భావం చేసే సేవలే ముక్తిని ప్రసాదిస్తాయి. రాసినవారు నారాం శెట్టి, ఉమామహేశ్వరరావు.